ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ పూర్వాషాఢ నక్షత్రం. పూర్వాషాఢ నక్షత్రం కంప్లీట్గా ధనుస్సులోనే ఉన్నది. మనం 27 నక్షత్రాల గురించి డీటెయిల్గా డిస్కస్ చేస్తున్నాం. ఎందుకనంటే ఒక నక్షత్రం గురించి డీటెయిల్గా తెలుసుకోవడం వల్ల కొన్ని ఇండియన్ మైథాలజికల్ స్టోరీలు, పురాణ గాథలు అవన్నీ కూడా కనెక్ట్ చేస్తున్నాం. ఎందుకంటే మనం సహజంగా ఇవన్నీ జ్యోతిష్ ఫలితాలు చెప్పేదానికన్నా ఇంకొంచెం ఎక్కువ చెప్పేదానికి ప్రయత్నానికి ఉపయోగపడే ఉద్దేశంతో ఈ ప్రయత్నం చేస్తున్నాం. కాకపోతే ఏంటంటే దీనిలో చెప్పిన పాయింట్స్ అన్నీ మీరు కనీసం ఒక 100 నుంచి 400, 500 హోరోస్కోప్స్ మీద ప్రతి పాయింట్ పరీక్ష చేస్తే, అంటే రీసెర్చ్ చేస్తే తప్ప మీకు అది బాగా కనిపించదు. దాన్ని ఎలా చెప్పాలనేది అవగాహన రాదు. సో కాబట్టి ప్రాక్టీస్ అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ అసలు పూర్వాషాఢ నక్షత్రం ఎక్కడుందో నేను డ్రా చేస్తాను, చెప్పేసి మనం స్టోరీలోకి వెళ్ళిపోదాం. చాలా చిన్న స్టోరీ. పూర్వాషాఢ నక్షత్రం వెళదాం. పూర్వాషాఢ నక్షత్రం శుక్రుడి నక్షత్రం అందరికీ తెలిసిందే, ధనుసులో ఉంది. పూర్వాషాఢ లాగానే పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, పూర్వభాద్ర, ఉత్తరభాద్ర, అలానే పుబ్బ, పూర్వ ఫల్గుని, ఉత్తర ఫల్గుని, వీటన్నిటిని జంట నక్షత్రాలు అంటారు. ఈ జంట నక్షత్రాలు ఎప్పుడు కూడా కమల పిల్లల్లాగా అనుకుందాం. ఓకే, రెండు ఒకే రకంగా ఉంటాయి, కాకపోతే కొంచెం వేరియేషన్ కనిపిస్తూ ఉంటుంది మనకి. రెండిట్లో కూడా మనం అనురాధ, విశాఖ అనురాధ చూస్తే, విశాఖని అనురాధ అంటే విశాఖని రాధ కృష్ణుడి యొక్క లవర్గా చెప్పుకున్నాము. దాన్ని ఫాలో అయ్యేది అంటే దాన్ని అనుసరించేది కాబట్టి అనురాధ అని వచ్చిందనమాట. సో ఎప్పుడు కూడా సిమిలర్ క్వాలిటీస్, ఒకే రకమైన క్వాలిటీస్ అన్నీ కనిపిస్తాయి. సరే, మనం స్టోరీలోకి వెళ్ళిపోదాం. పూర్వాషాఢ ఏం లేదు, యాక్చువల్లీ ఆపస్ అనే ఒక నది ఉంది. సో దీన్ని నదులన్నిటికీ కూడా యజమాని, లేదనంటే నదులన్నింటినీ కూడా పరిపాలించేదని చెప్పుకోవచ్చు అనమాట. సో నదికి ఉండే లక్షణాలే ఇక్కడ మనకి పూర్వాషాఢలో బాగా కనిపిస్తాయి. నది యొక్క మేజర్ టార్గెట్ ఏంటంటే నదులన్నీ వెళ్ళి సముద్రంలో కలుస్తాయి. ఇదే నదికి ఉండే మేజర్ టార్గెట్. ఇక్కడ దీన్ని మనం పరీక్షిస్తే నది మనకి స్వచ్ఛమైన నీటన్నిటిని కూడా ఇస్తుంది. మనుషులకు కావాల్సింది నీరు. ఓకే, ఈ నీరు అనేది ఇప్పుడు వీళ్ళు మంచివాళ్ళు, వాళ్ళు చెడ్డవాళ్ళు అని ఏం లేదు, ఎవరికైనా కూడా ఉపయోగపడే విధంగా ఉంటుంది. అందుకోసం మనం తులా రాశిలో తీసుకుంటే స్వాతి నక్షత్రం వాయువు నక్షత్రం. వాయువు ఏంటిది, వీళ్ళకి వాళ్ళకి మంచి చెడు ఏం లేదు, ఎవరికైనా ఉపయోగపడే విధంగా ఉపయోగపడింది. కాబట్టి ఏం చెప్పామంటే వీళ్ళు చారిటీ అంటే వెదుటి వాళ్ళకి సహాయం చేయడం, దానము, ఇవన్నీ కూడా ఉండేదానికి అవకాశం ఉంది. తర్వాత ఏంటిది, ధనుస్సులో ఉంది. ఓకే, ఇక్కడ గురువు యొక్క క్షేత్రము, తర్వాత శుక్రుడి యొక్క నక్షత్రము. గురు శుక్రులు ఇద్దరు కూడా ఇక్కడే ఉన్నారు. ఏంటి, ఒకళ్ళేమో దేవగురువు, ఇంకొకళ్ళేమో దైత్య గురువు అంటే రాక్షసుల గురువు. కాబట్టి ఇద్దరు కూడా గురువులే. కాబట్టి పూర్వాషాఢ నక్షత్రానికి మంచి జ్ఞానము, తర్వాత ఏదైనా ఒక సబ్జెక్ట్ తీసుకుంటే వాటి మీద అవగాహన, ఇదంతా కూడా వచ్చేదానికి అవకాశం ఉంది. జస్ట్ ఊరికే విద్యకు సంబంధించిన ఒక కాంబినేషన్ చార్ట్ గీస్తాను. జస్ట్ ఊరికే చార్ట్ గీసాను. అసలు విద్య గురించి మనకు తెలియాలని అంటే ఏదైనా హారోస్కోప్ని, జాతకాన్ని తీసుకుని మనం దాన్ని అనలైజ్ చేయాలి, ఫలితం చెప్పాలని అనుకుంటే చూడాలన్నా ఫస్ట్ లగ్నం చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే ఒకటే అనేది చాలా ఇంపార్టెంట్. ఇది భావం, లగ్న భావం. మనం ఉంటేనే కదా ఏదైనా చదువుకునేది, కాబట్టి మనం ఇంపార్టెంట్. తర్వాత చతుర్థం ప్రాథమిక విద్యగా చెప్తారు, 5 ఉన్నత విద్యగా చెప్తారు. తర్వాత 9వ స్థానం అంటే భావాత్ భావం, పంచమాత్ పంచమం. సో ఇది కూడా ఉన్నత విద్య చెప్తారు. ఇంకోటి ఏంటంటే ఉపదేశ స్థానంగా చెప్తారు. మనకి 9వ స్థానం పితృస్థానంగా చెప్పుకున్నాం. అలానే ఏంటంటే తండ్రిని ఎందుకు ఈ యొక్క స్థానానికి చెప్పారనంటే, సహజంగా పాత రోజుల్లో తండ్రే పిల్లలకి యజ్ఞోపవేతము, తర్వాత గాయత్రి మంత్రం, ఉపదేశం ఇవన్నీ చేసేవాళ్ళు అనమాట. అందుకే తండ్రిని గురువుగా భావించి దీన్ని పితృస్థానం చేశారు. యాక్చువల్గా చతుర్థానికి ఆపోజిట్ స్థానం 10వ స్థానం అనమాట. సో దీన్ని యాక్చువల్గా తండ్రిగా కూడా కన్సిడర్ చేస్తారు. సో 9, 10 తండ్రికి సంబంధించిన భావాలుగా తీసుకుంటారు. కానీ మనం పరంపరగా కంటిన్యూ చేసేది ఏంటంటే 9వ స్థానం. సరే, మనం విద్య గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి 4, 9 స్థానాలు. అలానే ఇక్కడ ఇంకో విచిత్రం ఏంటంటే ఈ పూర్వాషాఢ, ఉత్తరాషాఢ నక్షత్రం యాక్చువల్గా వినాయకుడి యొక్క దంతాలకి, విఘ్నేశ్వరుడికి కూడా బాగా కనెక్ట్ అయ్యిందనమాట. సో కాబట్టి మనకి విద్య బాగా రావాలన్నా కూడా మనం విఘ్నేశ్వరునికి బాగా ప్రార్థిస్తుంటాం.
సో ఇది మామూలుగా స్వాతి నక్షత్రం సరస్వతీదేవికి కనెక్ట్ అయింది. తర్వాత శ్రవణ నక్షత్రం కూడా సరస్వతీదేవికి కనెక్ట్ అయింది. సరస్వతీదేవిని మనం పూజించినా మనకు విద్య వస్తుంది. అలానే విఘ్నేశ్వరుడు అంటే విఘ్నాలు, అంటే మనం చదవడానికి ఫస్ట్ లేవాలి, చదవాలి కదా. సో ఇటువంటి విఘ్నాలు రాకుండా చదవడానికి కూడా మనం విఘ్నేశ్వరునికి మనం ఇంకోటి విఘ్నేశ్వరుడికి విద్యకి ఎందుకు కారణమయ్యాడంటే ఈ అష్టసిద్ధులని ఉన్నాయి. సో ఈ అష్టసిద్ధులన్నీ కూడా తక్కువ వయసులోనే అన్నిటినీ కూడా నేర్చుకుని అవపోసన చేశాడు కాబట్టి విఘ్నేశ్వరుడిని. తర్వాత హనుమంతుడికి కూడా ఈ అష్టసిద్ధులని చాలా బాగా చదువుకోవడం జరిగింది. అందుకోసమే హనుమంతుడి దగ్గర కూడా ఈ యొక్క సబ్జెక్టు నాలెడ్జ్ అవన్నీ కనిపిస్తాయి. ఇక్కడ మళ్ళీ శుక్రుడి యొక్క నక్షత్రం కావడం వల్ల ఇది శుక్రుడు ఏంటిది గురువు. సో గురువుకి ఖచ్చితంగా విద్య రాకుండా ఉంటుందా? సో గురువుకి కూడా ఇక్కడ విద్య కనెక్ట్ అయింది. ఒక గురువు కాదు, 2 గురువులు, అంటే డబుల్ డమాకా అనమాట. సో విద్యకి బాగా కనెక్ట్ అయిన నక్షత్రం. ఉదాహరణకి ఏదన్నా మనం ఒక లగ్నం తీసుకుందాం. ఓకే, ఈ చార్ట్ మొత్తం కూడా నేను విద్య కనెక్ట్ అయ్యే విధంగా ఊరికే గ్రహాలన్నింటినీ కూడా అక్కడ పెట్టాను అంతే, జస్ట్ ఎగ్జాంపుల్ కోసం. లగ్నాధిపతి పంచమంలో ఉన్నాడు. లగ్నాధిపతి పంచమం ఏంటంటే విద్యాస్థానం, తెలివితేటలు అవన్నీ వస్తాయి మిథున లగ్నానికి. తర్వాత చతుర్థాధిపతి అయిన వాడు పంచమంలో ఉండడం కూడా విశేషం. తర్వాత ఈయన ఎక్కడున్నాడు? స్వాతి నక్షత్రంలో ఉన్నాడు. స్వాతి నక్షత్రం ఎవరిది? వాయువు నక్షత్రం. తర్వాత సరస్వతీదేవికి కనెక్ట్ అయింది, చాలా బాగుంది. తర్వాత పంచమాధిపతి ఎక్కడున్నాడు అది కూడా చూసుకోవాలి. పంచమ స్థానంలో ఎవరుంటే ఫస్ట్ మీరు ఒక ఇంట్లో ఉన్నారు, ఒక అద్దింట్లోనే ఉన్నారు, మీ ఇల్లు కాదు అది, మీ అద్దింట్లో ఉన్నా కూడా ఆ ఇంట్లో మీరున్నంత వరకు మీకే దాని మీద సర్వ హక్కులు ఉంటాయి. అందుకే ఈ పాయింట్లు ఎందుకు చెప్తున్నా అంటే ఉపయోగపడతాయి ఫర్దర్గా కూడా. ఏ జాతకం చూడాలన్నా ఈ పాయింట్లు కావాల్సిందే. సో నక్షత్రం కాకుండా కొన్ని పాయింట్లు ఉపయోగపడతాయి. సో మీరు ఏదైతే ఇంట్లో ఉన్నారో, మీ ఇంట్లో ఉన్నారో మీ ఇంట్లో లేడు, లేదంటే మీ పక్కింట్లో ఉన్నాడు అనుకుందాం. ఓకే, సో మీ ఇంట్లో ఉన్నంతసేపు మీరే దానికి కంప్లీట్గా ఓనరు. తర్వాత దాని మీద సర్వ హక్కులు, కమాండింగు అంతా కూడా మీకే ఉంటాయి. ఓకే, తర్వాత పంచమాన్ని బుధుడు ఉండడం వల్ల ఈ పంచమాన్ని మొత్తం కూడా బుధుడే హ్యాండిల్ చేస్తూ ఉంటాడు సహజంగా. ఓకే, కాబట్టి లగ్నాధిపతి పంచమంలో ఉంటే తెలివితేటలు వస్తాయి, విద్య వస్తాయి అనేది ఫండమెంటల్ రూల్. ఓకే, ఏంటి బండ గుర్తు. తర్వాత రెండోది, ఈ బుధుడు ఏమి వక్రత్వాలకి గురి కాకూడదు, ఇలాంటివన్నీ కూడా మనం తీసుకోవాలి. ఓకే, తర్వాత రెండోది, పంచమాధిపతి అయిన వాడు స్వనక్షత్రంలో ఉన్నాడు, పూర్వాషాఢలో ఉండి మళ్ళీ లగ్నాన్ని చూస్తున్నాడు. అంటే పంచమాధిపతి సప్తమంలో ఉండి లగ్నాన్ని చూస్తున్నాడు అంటే అది కూడా విశేష యోగమే. తర్వాత ఇంకోటి, సప్తమంలో శుక్రుడిని కళత్రకారకుడు సప్తమంలో ఉంటే భావం దెబ్బతింటుంది, ఇలాంటివి చెప్తారు. కానీ ఇది మనం విద్య గురించి చూస్తున్నాం కాబట్టి అదంతా నేనేమి ఇప్పుడు మాట్లాడను. రెండోది, ఇక్కడ 9లో గురువు ఉన్నాడు. 9 ఏంటిది? హైయర్ ఎడ్యుకేషను, తర్వాత ఉన్నత విద్య, ఇవన్నీ చెప్తుంది. ఈ గురువు మళ్ళీ ఈ బుధుడిని తన 9వ దృష్టితో, విశేష దృష్టితో మళ్ళీ బుధుడిని చూస్తున్నాడు. అంటే పంచమ స్థానాన్ని చూస్తున్నాడు. 9లో ఉండి పంచమాన్ని చూడడం కూడా మళ్ళీ లగ్నాన్ని చూడడం తన పంచమ దృష్టితో, ఇదంతా కూడా మనం విశేషంగా మంచి విద్యాయోగంగా చెప్పుకోవచ్చు అనమాట. రెండోది, గురువు బుధుడిని చూడడం వల్ల సాంప్రదాయంగా వచ్చే విద్య అదంతా కూడా చాలా బాగా వస్తాయి. గురు శుక్రుల కోణస్థితి అంటే గురువు వచ్చేసేసి 3లో ఉంటూ గురువుకి లాభంలో శుక్రుడు ఉండడం, దీన్ని ఓ రకంగా మృదంగ యోగం, విద్యాయోగం, చామ్ర యోగం ఇవన్నీ చెప్తారనమాట. ఇదంతా కూడా విద్యకు సంబంధించిన యోగాలు. మృదంగం అంటే అమ్మవారి దగ్గర ఉండే వీణ అనమాట. సో ఆ మృదంగ యోగం అంటే విద్య బాగా వస్తుంది, సంగీతం బాగా వస్తుంది, ఇవన్నీ కూడా చెప్తూ ఉంటారు. నెక్స్ట్ ఏంటి, వీళ్ళందరూ ఉన్న నక్షత్రాలు ఏంటి? రాహు నక్షత్రం. సో ఈ రాహు అనేవాడు బలంగా ఉంటేనే ఇక్కడ ఇంకా బాగా పనిచేస్తుంది. అందుకే రాహుని నేను 6ంట రాహుని పెట్టి అష్టమ భాగ్యాధిపతి నక్షత్రంలో పెట్టాను. అష్టమాధిపతి అష్టమంలో స్వక్షేత్రంలో ఉన్నట్టు నేను ఇక్కడ పెట్టడం జరిగింది. సో కాబట్టి అక్కడ స్వక్షేత్రంలో ఉన్నది కాబట్టి ఆకస్మికంగా అష్టమం 9కి నెగేషన్, అంటే హైయర్ ఎడ్యుకేషన్ నెగేషన్ అయినప్పటికీ కూడా బాగానే వస్తుంది. ఎందుకంటే అక్కడ స్వక్షేత్రంలో గ్రహం బలంగా ఉంటే మంచి ఫలితాలను ఇస్తుంది. అయితే గ్రహాలు ఏమీ వక్రించకూడదు, వక్రిస్తే మళ్ళీ కొన్ని దెబ్బతింటూ ఉంటాయి. రెండోది, తర్వాత ఈ గురువు దశమాధిపతి అయిన వాడు లగ్నాధిపతిని వీక్షిస్తున్నాడు. మళ్ళీ లగ్నాధిపతి పంచమంలో ఉన్నాడు, దశమాధిపతి 9వ ఇంట్లో ఉన్నాడు. 9వ ఇంట్లో ఉంటే ఏ టీచింగ్లో వెళ్ళేదానికో ఇలాంటి వాటికి ఈ విద్య అనేది చదువుకుని ఆ విద్య తన ఉద్యోగంలో ఉపయోగపడుతుందనే అర్థం. అంటే పంచమ దశమాధిపతుల కోణస్థితి లేదంటే పరస్పర దృష్టి విద్యా ఉద్యోగాలు ఉపయోగపడాలనేది ఉద్దేశం. ఇప్పుడు చాలామంది మనం చదువుకున్నవేమి చేయరుగా, రకరకాల వాటిల్లోకి మారిపోతూ ఉంటారు. సో ఎప్పుడైతే ఈ గురువు ఈ బుధుని చూశాడో ఆ విద్య
ఉపయోగపడుతుంది అనేది చెప్తున్నాడు. చతుర్థాధిపతి పంచమంలో ఉండడం, చతుర్థం ఏంటిది తల్లి, వీటిని చెప్తుంది. తల్లి ఒడిలో నేర్చుకునేది ఓనమాలు. సో కాబట్టి సహజంగా 10వ తరగతి వరకు మనం ప్రాథమిక విద్యగా తీసుకుని 10వ తరగతి తర్వాత ఇంటర్మీడియట్ ఇవన్నీ కూడా పంచమ స్థానం లేదంటే భాగ్యస్థానంగా తీసుకుని వాటిని పరిగణలోకి తీసుకుంటారనమాట. ఇదంతా కూడా సహజం. సో విద్య గురించి మనకి ఒక ఎగ్జాంపుల్ వచ్చేసింది. ఓకే, చాలా బాగుందనేదే మనం చెప్పుకోవాలి. తర్వాత రవిని బట్టి ఇప్పుడు శని కనుక చంద్రుడిని చూశాడు అనుకోండి, కొంత కొంచెం లేజీగా ఉంటారు, స్లోగా ఉంటారు. తర్వాత క్షీణచంద్రుడు ఉన్నాడు అనుకోండి, కొంచెం స్లోగా ఉంటుంటారు. తర్వాత ఇక్కడ లగ్నంలో ద్వితీయాధిపతి చంద్రుడు ఉంటూ దాన్ని గురువు యొక్క దృష్టి, అంటే దశమాధిపతి అయినవాడు ద్వితీయాన్ని చూస్తున్నాడు, అంటే మంచి ఉద్యోగంలో ఉండేదానికి అవకాశం ఉంది. తర్వాత ద్వితీయ లగ్నాధిపతులకి, ద్వితీయ చతుర్థాధిపతులకి మంచి కోణ దృష్టి ఉంది. కాబట్టి ద్వితీయాధిపతికి పంచమాధిపతికి మళ్ళీ పరస్పర దృష్టి ఉంది. ఇలా ఉన్నప్పుడు కూడా మంచి విద్య వస్తుంది అనేది చెప్తున్నాడు. లగ్నంలో ఒక శుభగ్రహం ఉంది, లగ్నాన్ని ఇంకో శుభగ్రహం శుక్రుడు చూస్తున్నాడు, ఇంకో శుభగ్రహమైన గురువు చూస్తున్నాడు. మంచి యోగం ఉన్నట్టు. ఈ విధంగా జాతకాలు మనకి ఎటువంటి అఫ్లిక్షన్ లేకుండా కనబడితే మంచిగా నాలెడ్జ్ సబ్జెక్టు వాటిలో బాగా ఉంటుందని చెప్తారు. ఇంకో విషయం ఏంటంటే పూర్వాషాఢ నక్షత్రం తీసుకున్న తర్వాత తొల్లో గురు నక్షత్రం విశాఖ తీసుకున్న ఇది ఎలా ఉంటుందనంటే శుక్రుడేమో దైత్య గురువు, గురువేమో దేవగురువు. దేవగురువు ఇగో నువ్వు ఈ విధంగా వెళ్ళు అని చెప్పి నీకు కొంచెం ఎథికల్ వాల్యూగా శుక్ర ప్రయత్నం, గురు ప్రయత్నం అని 2 రకాలు ఉన్నాయి. శుక్ర ప్రయత్నం అంటే ఏంటంటే కొంచెం మోసమైనా చేసి ముందుకు వెళ్ళడం. గురు ప్రయత్నం అంటే మనకున్న నిబంధనలు, ఎథిక్స్, వాల్యూస్, సాంప్రదాయాలు ఇవన్నీ ఫాలో అయ్యి వెళ్ళడం. సో ఈ 2 కాంబినేషన్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఒక ఆయనేమో నువ్వు రూల్స్ ఫాలో అవ్వని చెప్తాడు, ఒక ఆయనేమో నువ్వు రూల్స్ ఏమో అవసరం లేదు షార్ట్ కట్లో అయినా వెళ్ళిపోమని చెప్తుంటాడు. కాబట్టి మళ్ళీ ఇది ఇంకోటి ఏంటి, వాటర్కి, నీళ్ళకి, వాటన్నిటికీ కూడా బాగా కనెక్ట్ అయింది. మనిషిలో ఉండే ఎక్కువ శాతం కూడా నీళ్లు కాబట్టి మనిషికి ఉండేది ఎమోషన్. సో ఈ పాయింట్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఈ విధమైన కన్ఫ్యూజన్ వల్ల ఏమవుతుంది, వీళ్ళు ఒక్కోసారి అది కావాలా ఇది కావాలని డిసైడ్ చేసుకోలేకపోతుంటారు. ఇది ఒక సమస్య. ఒకవేళ పూర్వాషాఢ నక్షత్రం అయ్యి చంద్రుడు కనుక ఆ నక్షత్రంలో ఉంటూ దాని మీద శని కనుక ఏర్పడ్డాడు అనుకోండి, ఇక దీన్ని కేపీలో అయితే పునర్పు దోషం అంటారు. మామూలుగా కూడా ఏంటంటే శని చంద్రుల కలయిక. చంద్రుడు చాలా తొందరగా వెళ్ళే గ్రహం, శని ఏమో చాలా మందగ్రహం, చాలా మెల్లగా వస్తుంది. బాగా 2.5 సంవత్సరాలు ఈయన వెళ్తే ఆయన చంద్రుడేమో 2.5 రోజుల్లోనే రాసి మారిపోతుంటాడు సహజంగా చక్రంలో. కాబట్టి వీళ్ళు కలిసినప్పుడు ఏంటంటే సరైన నిర్ణయం తొందరగా తీసుకోలేకపోతూ ఉంటారు. ఒకే నక్షత్రంలో ఈ గ్రహాలు కలవడం ఎప్పుడు కూడా ఇబ్బంది, ఏ నక్షత్రంలో కలిసిన. దానిలోని పూర్వాషాఢ నక్షత్రంలో కలవడం వల్ల ఇంకా కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతూ ఉంటుంది. సో కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఇది ధనస్సు ఎలా ఉంది అని అంటే ఒక బాణం ఎక్కుపెట్టి కిందనేమో జంతువు, పైనేమో మనిషి బాణం ఎక్కుపెట్టి పైకి చూపిస్తూ ఉంటాయి. ఏం లేదు, స్వర్గానికి టార్గెట్ అనమాట. బాగా స్పిరిచువల్గా అంటే భక్తి, సాధన, గురువు. ఈ న్యాచురల్ జోడియాక్ సైన్లో 9వ స్థానం కూడా ఉన్నత విద్యాస్థానం. అలానే ఏంటంటే గురువు పూజలకి వీటన్నిటికీ అధిపతి. కాబట్టి ఇది వాళ్ళు మంచి జపం ఇవి చేయడం ద్వారా మంచి ఉన్నత స్థితికి కన్ఫ్యూజన్ లేకుండా వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. సో ప్రతి ఒక్కళ్ళు పూజ చేయాల్సిన అవసరం ఏం లేదు. మీరు మెడిటేషన్ నచ్చితే మెడిటేషన్ చేయడం, అంటే మనల్ని మనం బ్యాలెన్స్ చేసుకునే విధంగా ప్రయత్నం చేయాలి. రెండోది ఏంటంటే ఇది కొంచెం ఉగ్ర నక్షత్రం. ఉగ్ర నక్షత్రం అంటే ఉగ్ర నరసింహస్వామి అంటే ఏంటంటే కొంచెం అగ్రెసివ్గా ఉండే నక్షత్రం. కానీ శుక్రుడు దీన్ని రూల్ చేయడం వల్ల వీళ్ళకు ఉండే ఈ కోపం ఏదైతే ఉంటుందో బయటికి చూపెట్టరు అనమాట. వాళ్ళ లోపల వాళ్ళే దాచుకుంటూ ఉంటారు. ఎందుకంటే నీళ్లు కదా, సో నీళ్ళ వల్ల కంట్రోల్ చేసుకుంటూ ఉంటారు. కాకపోతే కంపల్సరీ వీళ్ళకి స్ట్రాంగ్ ఒపీనియన్స్ అంటే వాళ్ళ జీవితంలో రకరకాల సంఘటనల వల్ల వాళ్ళకు ప్రతి మనిషికి ఏదో ఒకటి ఏర్పడుతూ ఉంటాయి, కొన్ని రూల్స్, రిస్ట్రిక్షన్స్ ఏర్పడుతూ ఉంటాయి. ఎదుటి వాళ్ళ పరిస్థితికి వచ్చే అంటే ఎదుటి వాళ్ళతో కనెక్ట్ అయ్యేదానికి ఈ విధంగా ఉండదు. అంటే వీళ్ళకి ఏవైతే రూల్స్ ఉన్నాయో ఆ రూల్స్ని ఎదుటి వాళ్ళు ఒప్పుకుని వీళ్ళ దగ్గరికి రావాలి. దీనికి ఒక చిన్న ట్విస్ట్ చూపిస్తాను. ఇప్పుడు ఉదాహరణకి నేను ధనుర్లగ్నం తీసుకున్నాను, ఊరికే గ్రహాలు ఏమీ పెట్టలేదు, నెంబర్లు వేసాను. లగ్నం అంటే 1. ఏదైనా మీరు లగ్నం అని అనుకుంటే ఏ రాశిలో పుడితే అది చంద్రరాశి అవుతుంది. లగ్నం అంటే ఆల్రెడీ నేను డిస్కస్ చేశాను, అది సూర్యోదయాన్ని బట్టి
క్యాలిక్యులేట్ చేస్తాను. సరే, ఈ లగ్నం నుంచి 6, 11 స్థానాలు శుక్రుడి రాశులు. భావాత్ భావం 6 నుంచి మళ్ళీ మీరు 6 లెక్క పెడితే 11 అవుతుంది. అంటే ఈ 11 అవడం వల్ల 7, 11 ఉంటే ఏంటంటే వ్యాపారం ఇదంతా చెప్తూ ఉంటాం అనమాట. సో 6 అనేది వృత్తిని గురించి చెప్తాం. ముఖ్యమైన విషయం ఏంటంటే 7వ స్థానానికి 12వ స్థానం ఆపరేట్ అవుతేనే ఓకే. ఉదాహరణకి ఇక్కడ లగ్నం నుంచి ఏంటిది, లగ్నం 1 అయితే సప్తమం ఇక్కడ ఉదాహరణకి మిథునం అయింది. సో మీరు మిథునం నుంచి, మిథునమే లగ్నం అనుకుంటే వృషభం ఏమవుద్ది, 12 అవుద్ది. ఇది నేను అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను. సో సప్తమం నుంచి వ్యయభావం 6వ భావం. సో ఎప్పుడైతే ఎదుటివాడు మీ కంట్రోల్కి రావాలో 6వ స్థానం బలంగా ఉండాలి. 6లో ఎవరుంటే చాలా బాగుంటుంది అని అంటే సహజంగా పాపగ్రహాలు ఉంటే చాలా బాగుంటుంది. దానిలో కుజుడున్నా బాగానే ఉంటుంది, శని ఉన్నా బాగానే ఉంటుంది, రవి ఉన్నా బాగానే ఉంటుంది. అన్నిటికన్నా సూపర్గా ఉండేది రాహు. రాహు కనుక 6ఇంట్లో ఉంటే మీరు వాడితో పోరాడడం కూడా అవసరం లేదనే చెప్పచ్చు అనమాట. వాడు కంపల్సరీ ఏదో రకంగా మనల్ని కన్విన్స్ చేస్తాడు, లేదంటే విజయాన్ని సాధించడం జరుగుతుంది. సో 6 కన్నా ఇంకా బలమైంది దశమం కేంద్రం. ఓకే. సో 11 కన్నా కూడా నేను 6 చాలా ప్రిఫరెన్స్ చెప్తాను. 11 ఏంటంటే కోరికలు తీర్చుకోవడానికి భావాత్ భావం పనిచేస్తుంది. సో 6, 11 ఎందుకంటే ఎప్పుడైతే ఈ పాపగ్రహాలు ఉంటాయో ఎదుటివాడిని పిండి అయినా కూడా మనం సాధించడం జరుగుతూ ఉంటుంది అనమాట. అందుకోసమే సర్వీస్ అంటే ఏంటిది, మనం జాబ్ చేస్తున్నాం అనుకో, మనం ఒక్కడమేమి జాబ్ చేయం, కింద ఇంకా మనకి టీం మెంబర్స్ ఉంటారు, వీళ్ళందరినీ కూడా మేనేజ్ చేయాల్సిందే మేనేజర్ పొజిషన్లో. అందుకే 6 శని 10 శని మేనేజ్మెంట్ జాబ్స్కి వీటన్నిటికీ కూడా బాగా పనిచేస్తూ ఉంటుందన్నమాట. సరే, శుక్రుడు గురించి మాట్లాడుకున్నాం. ఈ 6, 11 స్థానాధిపతి అయినవాడు ఇక్కడ లగ్నంలో ఏర్పడింది కాబట్టి సో అక్కడ ఏ గ్రహాలు ఉన్నాయని పరిశీలించాలి. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. రెండోది ఏంటంటే ఇది మన పురాషాఢ ఉత్తరాషాఢ చెప్తూ వచ్చాను, విఘ్నేశ్వరుడికి బాగా కనెక్ట్ అయ్యింది. తర్వాత సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ అవన్నీ బాగా వస్తాయి. ఇంకోటి ఏంటంటే ఈ వినాయకుడి యొక్క దంతాలు అంటే పళ్ళు అనమాట. సో ఈ ఏనుగుకి కనెక్ట్ అయింది యాక్చువల్లీ నిజంగా చెప్పాలంటే డైరెక్ట్గా. సో ఏనుగు ఏం చేస్తుంది, తన తొండంతో అన్నీ తీసుకుంటూ ఉంటుంది. ఒకవేళ ఆ చెట్టు నుంచి ఏది రాలేదనుకో డైరెక్ట్గా ఈ దంతాలను పెట్టుకుని అటు ఇటు చెట్టుని కదిపేసి ఏ అరటిగెలో ఏదో ఒకటి తీసుకుని తింటూ ఉంటుంది. సో ఇంకా అడిషనల్గా ఉండే కెపాసిటీ అనమాట ఏనుగుకి ఉండేది. సో ఇక్కడ ఇది కనెక్ట్ అయింది కాబట్టి ఒక్కోసారి వాళ్ళ సాధించడం కోసం చాలా మొండిగా ప్రయత్నం చేసేది. అంటే తన దారిలో వెళ్తుంది, ఏదన్నా అడ్డొచ్చింది తీసి పక్కపడేయడమే. అలాంటి టైప్ ఆఫ్ అగ్రెసివ్ నేచర్, కమాండింగ్ నేచర్ అంతా కూడా మనకి పురాషాఢలో బాగా కనిపిస్తూ ఉంటాయి. అలానే పంటికి బాగా కనెక్ట్ అయింది కాబట్టి ఒక్కోసారి ఈ దంతాలు విరిగిపోవడాలో లేదంటే పళ్ళు పుచ్చిపోవడాలో ఇలాంటివన్నీ కూడా మనకి పురాషాఢలో బాగా అనిపిస్తాయి. ఇంకోటి 6, 11 ఏంటి, ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు ఉంటారు. దీనికి కూడా ఈ 6, 11 బాగా పనిచేస్తుంది. ఈ పురాషాఢ నక్షత్రం అనే కాదు, ఏ లగ్నానికైనా కూడా 6, 11 కానీ 6 కానీ బాగా ఆపరేట్ అయితే ఈ ఆటలు, క్రీడలు, స్పోర్ట్స్ వీటికి సంబంధించి ఇక ఆ గ్రహాలని బట్టి మనం చెప్పుకోవాలన్నమాట. చెస్ అయితే శని తీసుకుంటారు, ఇలా ఒక్కొక్కటి కుజుడు అనుకోండి, మార్షల్ ఆర్ట్స్ వీటికి ఇలా రకరకాల వాటికి గ్రహాన్ని బట్టి కారకత్వాన్ని బట్టి మీరు అన్వయం చేసుకోవచ్చు అనమాట. ఈ ఎగ్జామ్స్, ఈ పరీక్షల్లో విజయాలు సాధించాలన్నా కూడా 6, 11 ఇవన్నీ అవసరం. కేపీ చెప్పుకున్నప్పుడు ఇంకా భావాల గురించి మళ్ళీ ఈ భావాల గురించి మీకు ఎందుకు అర్థమయ్యేలా చెప్తున్నానంటే రేపు కేపీ కానీ ఏదైనా కూడా మీరు హారోస్కోప్ని అనలైజ్ చేయాలని అంటే ఈ భావాలు చాలా ఇంపార్టెంట్ అనమాట. అందుకోసం ఇవన్నీ చెప్తున్నాను. సరే, పురాషాఢ గురించి కొన్ని విషయాలు మనకు అర్థమైనవి ఏంటి, ఒకటి ఈ పళ్ళకు సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చేదానికి అవకాశం ఉంది. రెండోది ఏంటంటే చదువు బాగా ఈజీగా వచ్చేదానికి అవకాశం ఉంది. మూడోది ఏంటంటే కన్ఫ్యూజన్ బాగా ఉండేదానికి కూడా అవకాశం ఉంటుంది. ఇవన్నీ చెప్పుకున్నాం. తర్వాత పరీక్షలు, పోటీల్లో వీటిల్లో కూడా బాగా నెగ్గేదానికి అవకాశం ఉంది. ఏ విధంగా అయినా కూడా సాధించుకునేదానికి కూడా మనకి అవకాశం కనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే పూజ, పునస్కారం, ఆచారం. ఎందుకంటే గురువు కానీ శుక్రుడు కానీ పూజ, పునస్కారం, ఆచారానికి బాగా కనెక్ట్ అవుతుంటారు. నీట్నెస్కి బాగా కనెక్ట్ అవుతుంటారు. మంచి బట్టలు కొనుక్కోవడం వీటన్నిటికీ కూడా బాగా కనెక్ట్. కుజ శుక్రులు అనుకో బాగా మనకి మోడలింగ్ వీటిల్లో బాగా ఇన్వాల్వ్ అవుతారు. ఇంకొక పాయింట్ చెప్పాను కదా, నీళ్ళు అనేవి మనిషికి చాలా ఇంపార్టెంట్. మనం తాగడానికి కావచ్చు, మన లైఫ్కి కావచ్చు, మంచి నీళ్లు తాగితేనే మంచి ఆరోగ్యంగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. సో నీళ్లకు సంబంధించింది ఏంటి, కర్కాటకం. తర్వాత చంద్రుడు నక్షత్రం ఏంది, మృగశిర నక్షత్రం ఒకటి.
తర్వాత ఈ నీళ్ళన్నీ ఎక్కడికి వెళ్తాయి? సముద్రంలోకి వెళ్తాయి. సముద్రుడు ఎవరు? సముద్రుడు మనకి వరుణుడిగా చెప్తారు. ఓకే, సో ఈ వరుణుడు. తర్వాత నెక్స్ట్ ఈ నీళ్లు మంచిగా తాగాలని అంటే ఏం చేయాలి? మనం పొయ్యి మీద నీళ్లు పెట్టుకుని కాసుకుని తాగుతాం. ప్యూరిఫికేషన్ అనమాట, మంచిగా మార్చుకుని తాగుతాం. సో కాబట్టి అగ్ని. అగ్నిది నక్షత్రం ఏంటి? కృత్తికా నక్షత్రం. విశాఖ నక్షత్రం అగ్ని ఇంద్రుడి నక్షత్రం. ఇంద్రుడు ఏంటిది? జ్యేష్ఠ నక్షత్రం కూడా అగ్రెసివ్ నక్షత్రం. కాకపోతే ఈ ఉరుములకి మెరుపులకి కారణం. ఈ నీళ్ళన్నీ కూడా వీటన్నిటికీ కూడా కనెక్ట్ అయి ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా ఈ నక్షత్రాలు. ఒక్కోసారి వివాహం అప్పుడు కంపాటబిలిటీ కోసం చూస్తూ ఉంటాం. మనం ఆల్రెడీ వెస్ట్రన్ కంపాటబిలిటీ గురించి డిస్కస్ చేసాం. కానీ ఈ నక్షత్రాల వాళ్ళు ఒక్కోసారి ఫ్రెండ్స్ అయినప్పుడు కూడా ఒకళ్ళు మెచ్చుకోవడం కావచ్చు, ఒకళ్ళు బాగా కలిసి ఉండడం కావచ్చు, ఇవన్నీ కూడా మనకి ఈ నక్షత్రాల్లో కనిపిస్తూ ఉంటాయి. సో వివాహ పొంతనప్పుడు కూడా ఇలా కొంత మైథాలజికల్ స్టోరీగా కనెక్ట్ చేస్తారు. కానీ లగ్నం, సప్తమం, దశమం ఇవన్నీ కూడా చూడాలి. ఓకే, ఏదో సార్ మీరు చెప్పినట్టు పూర్వాషాఢ ఉంది, కృత్తిక ఉంది, పెళ్లి చేసుకున్నారు, అక్కడ ప్రాబ్లం వచ్చిందంటే అవన్నీ కుదరదు. ఈ అడిషనల్ పాయింట్ అని ముందే చెప్పాను, అది అర్థం చేసుకోవాలి. సో మనం నెంబర్ ఆఫ్ హారోస్కోపులు తీసుకుని మనం ప్రాక్టీస్ చేస్తే తప్ప కుదరదు. వివాహం ఏ టైంలో జరుగుతుంది, వివాహం జరిగే దశ అంతర్దశలు బాగున్నాయా, దశానాథుడికి 7 బాగా బలంగా ఆపరేట్ అవుతుందా లేదా, అదే 6 కానీ 4 కానీ ఆపరేట్ అయితే మధ్యలో వివాహం, వైవాహిక జీవితంలో బ్రేకులు, డిసప్పాయింట్మెంట్స్ ఇవన్నీ ఉంటాయి. అదర్ కాంబినేషన్స్ అంటే మిగిలిన గ్రహస్థితి అంతా చూసి డిసైడ్ చేసుకోవాలి. సరే, ఓకే, నెక్స్ట్ పాయింట్కి వెళదాం. ఇంకో పాయింట్ చెప్పడానికి సింపుల్గా ఒక చార్ట్ వేసాను. ఏం లేదు, ఇది ఒక ధనుర్లగ్నం జాతకం తీసుకున్నాను. ఉదాహరణ జాతకం అంటే మన గ్రహాలు మన ఇష్టం. ఓకే, తర్వాత 3ంట రాహువు, తర్వాత 9ంట కేతు ఉన్నాడు, లగ్నంలో రవి, తర్వాత బుధుడు ఉన్నారు, తర్వాత దశమంలో గురువు ఉన్నాడు, 6ంట శని ఉన్నాడు, లాభాధిపతి అయిన శుక్రుడు 11లో అక్కడే ఉన్నాడు. ఓకే, చూడండి, లగ్నంలో రవి తర్వాత బుధులు ఇద్దరు ఉన్నారు. దశమాధిపతి అయిన వాడు లగ్నంలో ఉన్నాడు, లగ్నాధిపతి దశమంలో ఉన్నాడు. డెఫినెట్గా ప్రొఫెషన్కి బాగా కనెక్ట్ అవుతుందని చెప్పాడు. తర్వాత రవి లగ్నంలో ఉండడం వల్ల పాండిత్యము ఇవన్నీ కూడా వస్తాయి. ఎందుకు? రవి చాలా పండితుడిగా మనం కన్సిడర్ చేస్తాం, సబ్జెక్టు నాలెడ్జ్కి కన్సిడర్ చేస్తాం. ఇంకోటి ఏంటంటే హనుమంతుడికి విద్య నేర్పించిందే రవి భగవానుడు, సూర్య భగవానుడు. కాబట్టి సో విద్యకి నేర్పించిన గురువు. కాబట్టి అలానే రాజు, ఓకే, గ్రహరాజు, ఇలా చాలా ఉన్నాయి. ఓకే, కాబట్టి రవి దగ్గర బ్రహ్మాండమైన నాలెడ్జ్, అవగాహన ఉంటుంది. ఇప్పుడు ఒక రాజ్యాన్ని పరిపాలించాలని అంటే ప్రజలందరి మీద తెలివితేటలు ఎక్కువగా ఉంటే తప్ప వాళ్ళందరినీ మనం రూల్ చేయలేంగా. సో అందరి మీద ఎక్కువగా అవగాహన అదంతా కూడా రవికి బ్రహ్మాండంగా ఉంటుంది. ఓకే, తర్వాత ఇక్కడ చూడండి, ఈ ధనుర్లగ్నంలో దశమ భాగ్యాధిపతులు లగ్నంలో ఉన్నారు, తర్వాత లగ్నాధిపతి దశమంలో ఉన్నాడు. అది శుక్ర నక్షత్రంలో ఉన్నాడు. 6-11 ఉద్యోగం బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పచ్చు. ఉద్యోగం ద్వారానే చాలా అద్భుతమైన లాభం అవన్నీ కలుగుతాయని చెప్పచ్చు. ఉద్యోగం ప్రాణం అని చెప్పచ్చు. తర్వాత 6ంట శని ఉన్నాడు, తర్వాత లాభంలో శుక్రుడు ఉన్నాడు, లాభాధిపతి లాభంలో ఉన్నాడు, నక్షత్రాధిపతి బలంగా ఉన్నాడు, తృతీయంలో రాహు ఉన్నాడు. సో ఏమి పెద్ద సీరియస్గా ఇబ్బందిగా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ కుజుడు ఎక్కడ ఉన్నాడు అనేది చాలా మ్యాటర్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు వ్యయాధిపతి వ్యయంలో ఉన్నాడు సార్, స్వక్షేత్రంలో ఉంటాడంటే కుదరదు. ఆయన చతుర్థ దృష్టితో రాహుని చూశాడు అనుకోండి, సో ఇన్ని తెలివితేటలు ఉన్నా కూడా ఏదో దానిలో ఇరుక్కుని డబ్బులు పోగొట్టుకోవడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. సో ఆ కుజుడు కూడా ప్లేస్మెంట్ రాహుతో సంబంధం లేకుండా ఉన్నట్లయితే ఇక్కడ డబ్బులకి, ఆస్తులకి, వీటికి తిరిగి ఏమి ఉండదు, నాలెడ్జ్కి తిరిగే ఉండదు. దశమంలో గురువు ఉండడం వల్ల అన్నీ మన కాళ్ళ దగ్గరికే రావడం జరుగుతూ ఉంటుంది. గ్రహాలు కూడా వక్రించకూడదు, ఇలాంటివి కంపల్సరీ చూసుకోవాలి. వక్రించిన 30 రోజుల్లోపు డైరెక్ట్ కావాలి. సరే, పూర్వాషాఢ గురించి చాలా బాగా చెప్పుకున్నాం. ఇది బేసిక్గా ఏంటంటే విష్ణువు టైప్ ఆఫ్ నక్షత్రం. సో కాబట్టి ఫినాన్స్ వీటి మీద బాగా ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది. దానము, గుణం ఇవన్నీ కూడా బాగా పనిచేస్తూ ఉంటుంది. ఒకటి, శివుడు ఏంటంటే నాకేమీ కావాలని అనుకోడు. ఓకే, సో లగ్జరీ అనేవి ఇంపార్టెంట్ ఏమీ కాదు ఆయనకి. ఓకే, తర్వాత విష్ణువు అలంకార ప్రియుడు. ఓకే, అలా తర్వాత బ్రహ్మ తీసుకుంటే ఓన్లీ తయారు చేయడమే, ఆయనకి ఏమీ సంబంధం లేదు, కొత్తవి తయారు చేసి సంతోషపడతాడు అంతే ఆయన. ఓకే, సో విష్ణువు ఒక్కడే అన్నిటిని పరిపాలించడం, తర్వాత డబ్బులు, మెటీరియలిస్టిక్ పార్ట్ అంతా కూడా వస్తుంది. సరే, పూర్వాషాఢ గురించి మనకు బాగా అర్థమైంది. పూర్వాషాఢ ఈవెన్ విఘ్నేశ్వరుడు కనెక్ట్ అవ్వడం వల్ల విఘ్నేశ్వరుడికి 16 షోడశ రూపాలు ఉన్నాయి. ఓకే, కాబట్టి చాలా క్వాలిటీస్ ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి విఘ్నేశ్వరుడు కనెక్ట్ అయిన నక్షత్రాల్లో. ఏంటి? చదవడము, రాయడము, తర్వాత వినడము, తర్వాత నేర్చుకోవడము,
తర్వాత సంగీతము, తర్వాత ఈ లాజికల్ థింకింగ్, ఇవన్నీ బాగా కనిపిస్తూ ఉంటాయి. పూర్వాషాఢ కూడా లాగానే ఉత్తరాషాఢ కూడా చాలా సిమిలర్ క్వాలిటీస్ ఉంటాయి. అది నేను మళ్ళీ డిస్కస్ చేస్తాను. ఓకే, నాకు తెలిసి పూర్వాషాఢ ఇంకా డీటెయిల్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ నక్షత్రంలో మాట్లాడదాం. థ్యాంక్ యూ సో మచ్.